ఈ వీడియో ఇప్పుడు యంగ్ క్రికెటర్స్ కోసమే కాదు, ఫ్యూచర్ లో క్రికెట్ ఆడాలని డ్రీమ్ చేసే ప్రతి అమ్మాయి అబ్బాయి కోసం. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే ఈ 8 జాగ్రత్తలు పాటిస్తే మీరు మీ క్రికెట్ కెరియర్ ని పాడు చేసుకునే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. అందులో నెంబర్ 1, ఎర్లీ సక్సెస్ ని ఫైనల్ సక్సెస్ అనుకోవడం. స్కూల్ లెవెల్లో రన్స్ కొట్టావు, డిస్ట్రిక్ట్ టీమ్ లో కూడా సెలెక్ట్ అయ్యావు, అండర్ 19 లో కూడా పేరు వచ్చింది. ఇది డెస్టినేషన్ కాదు, ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. చాలా మంది ఇక్కడ వాళ్ళ కెరీర్ స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. అప్రిషియేషన్ వచ్చాక ప్రాక్టీస్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఆల్రెడీ నేను చాలా మంచి ప్లేయర్ అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. కానీ క్రికెట్ లో ఒక రూల్ మాత్రం క్లియర్ గా ఉంది. ప్రతి లెవెల్లో నువ్వు చాలా ఫ్రెష్ గా ప్రూవ్ చేసుకుంటూ రావాలి. ఎర్లీ సక్సెస్ ని నువ్వు ఈగోగా మార్చుకుంటే ఆ సక్సెస్ ని నీ కెరియర్ లో మళ్ళీ చూడలేవు. నెంబర్ 2, డిసిప్లిన్ లేకపోతే టాలెంట్ యూజ్ అవుతుంది. టాలెంట్ దేవుడిచ్చాడు, కానీ డిసిప్లిన్ మనం క్రియేట్ చేసుకోవాలి. టైంకి ప్రాక్టీస్ అండ్ వార్మప్ అసలు స్కిప్ చేయకూడదు. కోచ్ చెప్పిన డ్రిల్స్ చాలా బోరింగ్ అనిపించవచ్చు, కానీ చెయ్యాలి, ఎక్కడ ఆపకూడదు. చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ని మనం చూసాం, కానీ అందరికి లాంగ్ కెరియర్ రాలేదు. వాళ్ళకంత లాంగ్ కెరియర్ రాకపోవడానికి కారణం కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోవడం కూడా కావచ్చు. డిసిప్లిన్ గా క్రికెట్ ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం, కానీ చేయాలి. రోజు చేయాలి, ప్రతి రోజు ఆపకుండా చేయాలి. నెంబర్ 3, ఫిట్నెస్ అండ్ బాడీని లైట్ గా తీసుకోకూడదు. యంగ్ ఏజ్ లో బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అప్పుడు అనుకుంటారు మనకి జిమ్ అవసరం లేదు, మన బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పి. కానీ క్రికెట్ లో బాడీ వీక్ అయితే నీకున్న స్కిల్స్ దేనికి పనికిరావు. ఒక్క ఇంజరీ వస్తే చాలు నీకున్న ఛాన్సెస్ అన్ని పోతాయి. ఫిట్నెస్ మిస్ అయ్యావా, నీ టీమ్ సెలక్షన్ కూడా పోతుంది. టాలెంట్ కంటే ముందు నీ ఫిట్నెస్ ఉండాలి. ఫిట్నెస్ నీ కెరీర్ ని కాపాడుతుంది. ఇంకా నెంబర్ 4, సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ లో వచ్చే రీల్స్, స్టోరీస్, లైక్ ఒక మంచి ఇన్నింగ్స్ తర్వాత ఫాలోవర్స్ పెరుగుతారు. అసలైన ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మనకి ఎప్పుడైతే అప్రిషియేషన్ పెరిగిపోతుందో ఈగో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ క్రిటిసిజం స్టార్ట్ అయితే మనకి కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. నువ్వు నీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయకపోతే నీ గేమ్ మీద ఫోకస్ ఆటోమేటిక్ గా పోతుంది. రిమెంబర్, ఫోన్ చెప్పిన రేటింగ్ కాదు, కోచ్ చెప్పిన రేటింగ్ ని. నెంబర్ 5, కోచ్ అండ్ సీనియర్స్ ని ఇగ్నోర్ చేయకూడదు. యంగ్ ఏజ్ లో సక్సెస్ వచ్చాక నాకు అన్ని తెలుసు, నేను తో ప్లేయర్ అని అనిపిస్తుంది. కానీ క్రికెట్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ అడ్వైజ్ తీసుకోకపోవడం. ఈ ఎర్లీ సక్సెస్ లో కోచ్ ఏమన్నా అడ్వైజులు చెప్తుంటే మనకి ఈగో స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ నువ్వు ఆ ఈగో పెంచుకోకుండా ఆ అడ్వైజులు తీసుకుంటే ఆ అడ్వైజ్ నీ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. నువ్వు నీ లెర్నింగ్ మోడ్ని ఇప్పుడు ఆఫ్ చేయకూడదు. నెంబర్ 6, ఫెయిల్యూర్స్ అండ్ డ్రాప్స్ నార్మల్ అని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. క్రికెట్లో రన్స్ రావచ్చు, రాకపోవచ్చు, టీంలో ప్లేస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ ఫేజెస్ అన్ని జర్నీ పార్ట్ మాత్రమే. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బ్రేక్ అవ్వకూడదు. ఒకవేళ నేను బెంచ్లో కూర్చోబెడితే బిట్టర్నెస్ పెంచుకోకూడదు. నెంబర్ 7, ఎర్లీ మనీ అండ్ లైఫ్ స్టైల్. ఎర్లీగా ఫేమ్ వచ్చినప్పుడు ఎర్లీగా ఆటోమేటిక్గా మనీ కూడా వస్తుంది. మనీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లైఫ్ స్టైల్ మారిపోతుంది. లైఫ్ స్టైల్తో పాటు మన చుట్టూ ఉండే ఫ్రెండ్షిప్లు కూడా మారిపోతాయి. కానీ నీ కెరియర్ స్టేబుల్ అయ్యే వరకు ఇలాంటి లైఫ్ స్టైల్స్ అన్నిటికీ దూరంగా ఉండటమే నీకు మంచి. లగ్జరీకి చాలా టైం ఉంటుంది, కానీ కెరియర్ పాడైతే నీకు ఇంకో సెకండ్ ఛాన్స్ ఉండదు. నెంబర్ 8, నువ్వు బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు నువ్వే నెక్స్ట్ స్టార్ అనే ట్యాగ్ ని లైట్ గా తీసుకోవాలి. చాలా మంది నువ్వే నెక్స్ట్ స్టార్, ఫ్యూచర్ లెజెండ్ అని చాలా ట్యాగ్స్ ఇస్తుంటారు. బట్ ఈ ట్యాగ్స్ నీకు ప్రెజర్ ని క్రియేట్ చేస్తాయి. కంపారిజన్ పెరిగిపోతుంది, నీ సెల్ఫ్ ఐడెంటిటీ తగ్గిపోతుంది. నీ జర్నీ నీది, వేరే వాడి పాత్రలో నువ్వు ఫాలో అవ్వకూడదు. టాలెంట్ నిన్ను గ్రౌండ్ వరకు తీసుకెళ్తుంది, కానీ డిసిప్లిన్ మైండ్ సెట్ బిహేవియర్ నిన్ను క్రికెట్ లో కొన్ని ఇయర్స్ పాటు నిలబెడుతుంది. ఈ 8 జాగ్రత్తలు మీరు కనుక ఫాలో అయితే మీ క్రికెటింగ్ కెరియర్ లో మీరు ఒక స్టార్ ప్లేయర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో ఒక యంగ్ క్రికెటర్ లైఫ్ ని సేవ్ చేస్తే అదే నా బిగ్గెస్ట్ సక్సెస్. మీ ఒపీనియన్ లో యంగ్స్టర్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి కింద కామెంట్ లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.